बच्चे प्लेट ला अभी जरा चल खजूर डाल कर ఇక్కడ దాకా రండి ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. అయినా హిందూ ముస్లిం మత సామరస్యాలను ఈ విధంగా అందరూ కలిసి తీసుకొని రంజాన్ మాసం ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా మాసం రోజుల పాటు ఉపవాస దీక్ష చేసేవారు. ఎంతో ఎండలకు ఎన్నో ఇబ్బందులకు ఉన్నా కూడా వాళ్ళు ఉపవాస దీక్షలో వాళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఉపవాస దీక్షను ఈ రోజుతో ముగించుకుంటున్నారు రోజు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ వాళ్ళకి ఈ రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కర్నూలు పట్టణం ఏంటంటే అనాది కాలం నుంచి కూడా హిందూ ముస్లింలు ఎంతో బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే ఒకే రోజు ఉగాది రంజాన్ వచ్చినా కూడా ఎంత ఆనందకరంగా జరుపుకుంటారు అనేది ఇదే తాత్కాలిక నిదర్శనం కూడా బ్రహ్మాండమైన నిదర్శనం. అంతేగాక ఈ పండుగను ఇంత చక్కగా జరుపుకుంటామంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎందుకంటే మత సామరస్యాలు ఖచ్చితంగా జరుపుకుంటూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పండుగ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ముస్లిం సోదరులకంతా అన్ని రకాలుగా వీళ్ళు మసీదులు అయితేనేమి వీళ్ళ ప్రార్థనా స్థలాల్లో అన్ని రకాలు బాగుండాలని చెప్పేసి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి నిన్న ఇఫ్తార్ విందును కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ముస్లిం సోదరులు అయితేనేమి హిందువులు అయితేనేమి అందరూ కలిసిమెలిసి పండుగ వాతావరణం తీసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడంలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పిల్ల పాపలందరూ రేపు ఉదయం తెల్లవారగానే రంజాన్ పండుగ కాబట్టి
శ్రద్ధాశక్తులతో అందరూ పండుగను సంతోషంగా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హిందువులకంతా ఉగాది పండుగ అయినా కూడా ఈ రంజాన్ పండుగలో భాగంగా మేము మసీదులకు వచ్చి హిందువులు అంతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తూ హిందూ ముస్లిం భాయ్ అనుకుంటా ఇంత ఘనంగా జరుపుకుంటా అంటే కర్నూలు వాతావరణం ఎంత చక్కటి వాతావరణం అంటే నేనేం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే గత సంవత్సరం ఇదే సమయంలో ఎలక్షన్ ప్రచారపురంలో భాగంగా రాజువారి సెంటర్లో ఒక మసీద్ దగ్గరకు పోతే ఒక మసీద్ పెద్ద వచ్చి ఒక మాట చెప్పారు. కర్నూలులో ఉన్నటువంటి వాతావరణం నేను ఎక్కడ చూడలేదని చెప్పాను. చాలా పెద్ద దేశమంతా తిరిగాడంట ఆయన. దేశమంతా తిరిగినటువంటి వ్యక్తి ఏమంటే కర్నూలులో ఇంత హిందూ ముస్లిం ఇంత కలిసిమెలిసి అంటే చాలా అంటే నేను ఆ రోజు జనం గర్వపడ్డాను. వాస్తవంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటే హిందూ ముస్లిం అంత చక్కటి వాతావరణంతో ఇక్కడ పండుగ ప్రమాణం చేసుకుంటారు. కాబట్టి రేపు ఉదయం ముస్లిం సోదరిమన్నంతా ప్రతి ఒక్కరు ఈ రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో పిల్లల పాపంతో బాగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.